పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మండలంలోని పెదరావూరు గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న 5గురిని రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు గంజాయి సేవిస్తున్న 3గురిని అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు తెలిపారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. గ్రామ శివారులోని చిన్న మాలపల్లి ఎన్టీఆర్ కాలనీ వద్ద 8 మంది ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి కేజీన్నర గంజాయి స్వాధీనపరుచుకున్నామన్నారు. గంజాయి రహిత పట్టణాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెనాలి పోలీసులు కంకణభద్రులైనట్లు డీఎస్పీ చెప్పారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి కేసులో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని సూచించారు. విలేకర్ల సమావేశంలో రూరల్ సీఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన్ పెదరావూరు జగనన్న ఇండ్ల ఫ్లాట్స్ వద్ద ఈరోజు రూరల్ సిఐ గారు రూరల్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో వెళ్ళి రైడ్ జరిగింది. ఈ రైడ్ చేసిన క్రమంలో వారికి సుమారు 1600 గ్రాములు గంజాయి దొరికింది. అక్కడ మధ్యవర్తుల సమక్షంలో ఈ పట్టుబడిన వారిని విచారించిన క్రమంలో చెప్పింది ఏంటంటే, వల్లాగి విజయ్ ఇతను వెదులపల్లి అతను ఇంతకుముందు అతని మీద దొంగతన నేరాలు, ఇతర నేరాలు మొత్తం 8 ఉన్నాయి. వాడు సుమారు 2 కేజీలు ఈ గంజాయి తీసుకొచ్చి ఈ తెనాలి లోపల అమ్ముకుంటానని చెప్పిన ఆటో డ్రైవర్ అటుమూడి గోపి కిరణ్ సూచన మేరకు ఇక్కడికి వచ్చాడు. గంజాయి తెనాలిలో దొరకట్లేదు, 10 గ్రాముల ప్యాకెట్ 700 రూపాయలకి మనం అమ్ముకోవచ్చు అని చెప్తే దాన్ని డిస్పర్స్ చేయడానికి మిగతా వినియోగదారులకి అమ్మడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకొని ఈ జగనన్న కాలనీకి వచ్చాడు. ఈ వచ్చిన క్రమంలో మనం ఈ అమ్మే వ్యక్తులు ఈ విజయ్, గోపి కిరణ్, శివశంకర్, బసవేశ్వరరావు, జాకీర్ హుస్సేన్లను పెడ్లర్స్గా గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ మణిశంకర్ మీద, బసవేశ్వర్ మీద ఇంతకుముందు తెనాలి 2 టౌన్లోను, తెనాలి రూరల్ పిఎస్లోను, 1 టౌన్ పిఎస్లోను 2 కేసులు ఉన్నాయి. మిగతా 3 పారిపోయారు. వారిని కూడా వెరిఫై చేస్తాం. ఈ గంజాయి తాగడానికి వచ్చిన రోహిత్, సూర్యప్రకాష్ ఇంకో అతను కూడా కన్జ్యూమర్స్ కింద ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ గారిని, ఎస్ఐ గారిని, వారి టీంని ప్రతిక్రమకంగా అభినందించడం జరుగుతుంది. తెనాలిలో గంజాయి రహిత తెనాలిగా మార్చడానికి మేము కంకణబద్దులై ఉండగా ఈ కాటన్ సెచ్ ప్రోగ్రామ్స్ ఉదయాన్నే చేస్తున్నాము. సంకల్పం ప్రోగ్రాం అని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మాకు ప్రజల్లో నుంచి ఈ ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వీళ్ళు తాగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళని ఫాలో అయిన క్రమంలో ఈ సమాచారం వచ్చింది. తెనాలిలో ఈ గంజాయి సేవించే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులకి ముఖ్యంగా మేము ఇచ్చే హెచ్చరిక ఏంటంటే, మీరు ఈ అమ్మే వ్యక్తులైతే ఇప్పుడు మేము పెట్టే కేసులో కోర్టులో ట్రయల్ జరిగినప్పుడు 20 సంవత్సరాల వరకు వారికి పనిష్మెంట్ ఉంది. తాగే వ్యక్తులకి కూడా పనిష్మెంట్ ఉంది.
వీళ్ళు ఈ కేసు అయ్యే వరకు కూడా వీళ్ళందరి మీద కూడా మేము సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి నిరంతరం కూడా వాళ్ళని మా పర్యవేక్షణలో ఉంచుతాం. కాబట్టి ఎవరు కూడా గంజాయి సంబంధించి జోలికి పోవద్దు. ఎటువంటి సమాచారం ఉన్నా తెనాలి పోలీసులకి మీరు ఇచ్చినట్లయితే మీరు మాతో పాటు ఈ గంజాయి రహిత తెనాలికి సపోర్ట్ చేసినందుకు మేము మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం.